హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బెన్ సర్కిల్ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక సూపర్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇవి నార్మల్గా లేవండి, ఎందుకంటే చాలా లగ్జరియస్ ఇంటీరియర్ వర్క్ అయితే చేయిస్తున్నారు. సో ఈ ప్రాపర్టీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మంచి ప్రీమియం ఫ్లాట్ కావాలనుకుంటే 100% కన్సిడర్ చేయాల్సిన ఫ్లాట్ ఇది. ప్లస్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండే ఏరియా బెన్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ అంటే అందరికీ తెలిసిన ఏరియా ఇది. సో ఈ ప్రాపర్టీ అయితే ఈ వీడియోలో మొత్తం డిస్క్రైబ్ చేస్తూ చూపిస్తున్నాను, డెమాన్స్ట్రేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ముందుగా వీళ్ళు లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చింది లిఫ్ట్, ఆల్టీస్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇచ్చారు. మొత్తం చుట్టూ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రానైట్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇవి టోటల్ 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్ అండి. ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్తో ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాము. అలాగే ఇక్కడ స్టెప్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. మొత్తం ఎస్ఎస్ ఫైలింగ్ అయితే వస్తుంది. ఫ్లాట్కి మధ్యలో ఉన్న కామన్ కారిడార్ ఏరియా అండి ఇదంతా కూడా. నెక్స్ట్ మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పే కదండి ముందుగా. ఇదైతే మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా ఈ ఫ్లాట్కి కారిడార్ ఏరియా అండి, మన సిట్అవుట్ ఏరియా కింద వస్తుంది. అలాగే ఆ స్టార్టింగ్లో మనం ఒక గేట్ లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఫ్లాట్ కంప్లీట్ ఇండిపెండెంట్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది చాలా స్పేషియస్ సిట్అవుట్ వచ్చింది. ఈ చివరి వరకు కూడా కంప్లీట్ సిట్అవుట్ వచ్చింది. అలాగే ఒకసారి మీరు సీలింగ్ కూడా గమనించండి అండి. WPVC మెటీరియల్ యూజ్ చేసి చాలా మంచి సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ చుట్టూ కూడా ఇక్కడ వరకు సందు ప్రొవైడ్ చేశారండి. మనకి తూర్పు ఉత్తరం వాస్తుపరంగా ఉండేలాగా సందు అనేది ఇక్కడ వరకు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్కి ఇదైతే సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. వీళ్ళు ఈ మెయిన్ ఎంట్రన్స్ కూడా మన వీడియో కాలింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి లివింగ్ స్పేస్ కింద వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లివింగ్ స్పేస్ కింద వస్తుందండి. వీళ్ళు ఇక్కడ వచ్చేపాటికి టీవీ వాల్ యూనిట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ వాల్ యూనిట్ వచ్చింది. మొత్తం ఇంటీరియర్ వర్క్ జరుగుతూ ఉందండి. సో అందుకే కొన్ని చోట్ల పేపర్స్ అవి ఫిట్ చేసి ఉంచారు. సో నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయానండి, మనం ఇప్పుడు ఏ ఫ్లాట్ అయితే చూపిస్తున్నామో ఇది కంప్లీట్ ఫుల్లీ లోడెడ్ ఫ్లాట్ కింద ఇస్తామని చెప్పారండి బిల్డర్. సో ఇక్కడ హాల్లో వచ్చేప్పటికి ఈ డిజైన్ అయితే వస్తుందని చెప్తున్నారు. మీరు చూడండి అండి, ఫుల్లీ లోడెడ్ ఫ్లాట్ అంటే మనకి సోఫాలు, మంచాలు, ఏసీలు, ఫ్యాన్స్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చేస్తున్నారండి. కంప్లీట్ అన్నీ కలుపుకుని ఇస్తున్నారు. ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా? ప్రైజ్ అనేది అసలు ఈ రోజుల్లో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. ప్రైస్ గురించి లాస్ట్లో చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తే అట్లాగా. ఇదైతే మనకి కిచెన్ స్పేస్ వస్తుందండి. ఇదంతా కిచెన్ స్పేస్ వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్ కూడా గమనించండి. లైట్స్ కానీ అంతా కూడా చాలా ప్రీమియంగా చేయించారు. ఇక్కడైతే వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడైతే పూజ గది వస్తుందండి. ఇక్కడ పూజ గది ఇలా విడిగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు సీలింగ్ అది గమనించవచ్చు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇలాగా డైనింగ్ ఏరియా అయితే ఇలా డెకరేట్ చేద్దామని చూస్తున్నారు ఇల్లు. సో యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మీకు ఫొటోస్ ఎలా అయితే ఉన్నాయో వర్క్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్. చూస్తున్నారు కదండి, చాలా లగ్జరీస్గా ఉంది ఫ్లాట్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఒక సిట్అవుట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి డైనింగ్ ఏరియా పక్కన వచ్చింది ఈ సిట్అవుట్. చాలా స్పేషియస్ సిట్అవుట్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, డైరెక్ట్గా ఒకసారి చూపిస్తారు. ఇదంతా కూడా ఈ సైడ్ సిట్అవుట్ వచ్చిందండి. ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కూడా ఫ్రెంచ్ డోర్స్ అవి ఇచ్చారు. ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒక్కసారి డోర్స్ డిజైన్ కూడా ఒకసారి చూద్దామండి. డోర్స్ డిజైన్ కూడా చూడండి అండి, చాలా మంచి డిజైన్ చేంజ్ చేస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ వాల్ డిజైన్ కూడా అబ్జర్వ్ చేయండి, మొత్తం కూడా డిజైన్ చేయిస్తున్నారు. ఇక్కడ ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్నట్టే ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ అయితే వస్తుంది.
మ్యాట్రెస్, మంచం, అది అన్ని A to Z ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. లోపల మనకి గీజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏసీస్ కూడా ఇచ్చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా లగ్జరియస్గా ఉంది ఫ్లాట్. ఇప్పుడు మీరు చూస్తున్నంత కూడా సీలింగ్ వర్క్ అండి, మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ డిజైన్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు ఇక్కడ. అసలు ఇలా డిజైన్ ఇచ్చి మేము ఇలా చేయిస్తాం అని చెప్పే బిల్డర్స్ చాలా అంటే చాలా తక్కువ మంది అండి. అలాగే ఈ బెడ్రూమ్లో ఒకసారి సీలింగ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ లైట్స్ కూడా LED డ్రాప్లెట్స్, మంచి ఎక్స్పెన్సివ్ లైట్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్, అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేపాటికి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇంకొక బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్ కూడా మీరు గమనించవచ్చు, సీలింగ్ వర్క్ కానీ అంతా కూడా చాలా లగ్జరీస్గా చేస్తున్న ఫ్లాట్. ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి డిజైన్ ఇలా వస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 బెడ్రూమ్స్లో కూడా గీజర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఏసీలు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఫుల్లీ లోడెడ్ అండి ఈ ఫ్లాట్. సో చూసారు కదండి, చాలా అంటే చాలా లగ్జరియస్ ఫ్లాట్ ఇది. చూసారు కదండి, ఈ సూపర్ లగ్జరియస్ 3 BHK ఫ్లాట్. ఇది ఫుల్లీ లోడెడ్ ఫ్లాట్ అండి. ఇది మనకి బెన్ సర్కిల్ దగ్గరలో వస్తుంది. ఈ ఫ్లాట్ అయితే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. ఫ్లోర్ 2 ఫ్లాట్స్ ఉంటాయని చెప్పే కదండి. ఇదైతే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది టోటల్ వచ్చేపాటికి 2427 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1880 SFT వస్తుంది. అన్డివైడెడ్ షేర్ అయితే 74 గజాలు ఇస్తున్నారండి. ఇక్కడ సైట్ రేట్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రైస్ వచ్చేపాటికి ఎంత అనుకోవచ్చు, 2.1 CR అండి. 2,10,00,000 అయితే మొత్తం లోడెడ్, కంప్లీట్ లోడెడ్ ఫ్లాట్ అయితే ఇస్తామంటున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వరకు ఈ లోడెడ్ ఫ్లాట్ అయితే చెప్తున్నారండి ప్రైస్. అలా కాకుండా థర్డ్, ఫిఫ్త్ ఫ్లోర్స్లో అయితే కనుక విత్ కబోర్డ్ వర్క్ అయితే 1,66,00,000 చెప్తున్నారు. వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే 1,56,00,000 చెప్తున్నారండి. సో ఎవరికైనా నచ్చినట్లయితే ప్రైస్ విషయం స్లైట్లీ నెగోషియేషన్ అండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దన్నారు. సో ఇది 100% కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీ. ఒక మంచి ప్రీమియం ఫ్లాట్ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని. అలాగే ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% ప్రొవైడ్ చేద్దాము. మళ్ళీ చెప్తున్నానండి, మనది మార్కెటింగ్ కన్సల్టెన్సీ. సో ఖచ్చితంగా కమిషన్ బేస్డ్ మీదే మేము చేసేది. సో ఇది అందరూ ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.